హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియో అయితే ఈరోజు ముందుకు వచ్చాను. ఈరోజు మనం ప్రస్తుతం అయితే శ్రీకాళహస్తిలో ఉన్నాము. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎలా జరుపుకోవాలి, కాళహస్తిని ఎలా దర్శించుకోవాలి, ఇక్కడ పూజా విధానాలు ఏంటి, దర్శనాలు ఏ టైంలో చేస్తారు, ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది పూర్తి విషయం మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో చెప్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే శ్రీకాళహస్తి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ తూర్పు గోపురం. ఇక్కడ నుండి మనకు భక్త కన్నప్ప అక్కడ కొండపైన నిర్మించిన శివపార్వతులు కూడా చాలా బాగా కనిపిస్తారు. మీకు అది కూడా కొండ ఎక్కి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం రాహుకేతు పూజ ఎక్కడ చేసుకోవాలి, దాని విధానం ఏంటి, ఎక్కడ టికెట్ దొరుకుతాయి అనేది పూర్తిగా అయితే మీకు చెప్తాను. పదండి. మనం ముందుగా ఈ గోపురం నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే రాహుకేతు పూజలు అనేది చేస్తారు. 500 నుంచి 5000, 7000 దాకా కూడా ఈ పూజా రేట్స్ అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది. దర్శనం చేసుకొని అయితే వెళ్దాం. మనం దూరం నుంచే దర్శనం చేసుకుందాం. లోపలికి కెమెరాస్ అనేది అలౌ లేదు. తర్వాత రాహుకేతు పూజ చేసుకునే వాళ్ళు ఈ దేవాలయంలో ముందుగా అయితే ఒక 5 ప్రదక్షిణలు చేసి తర్వాత అక్కడ కొబ్బరికాయ మన చుట్టూ ఒక 3 చుట్లు తిరిగి తింపి కొట్టుకొని పూజకైతే వెళ్తారు. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మనకు గోశాల ఉంది. గోశాలకు ఈ గడ్డి కానీ దాన కానీ ఇస్తే చాలా పుణ్యం అంటారు కదా. సో ఎవరికైనా ఉంటే కనుక అది వేసే ప్రయత్నం అయితే చేయండి. గడ్డి అది వేసే ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేసి మనం టెంపుల్ లోపలికి తూర్పు గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఇంకొక చిన్న గోపురం అయితే ఉంటుంది. ఈ గోపురం నుంచి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే అయితే ఇప్పుడు కొత్తగా అయితే రైట్ సైడ్లో ఒక షెడ్ అయితే నిర్మాణం చేశారు. ఆ షెడ్డు అక్కడే మనకు ఈ రాహుకేతు పూజకు సంబంధించిన టికెట్లు అయితే ఇస్తారు. అక్కడికైతే వెళ్దాం. టికెట్ తీసుకొని తర్వాత లోపలికైతే మనం వెళ్దాము. చూడండి, ఇక్కడ ఒక చిన్న మందిరం అయితే నిర్మాణం చేసింది. చూడండి, ఇదే ఒక షెడ్ అయితే టికెట్ల గురించి. అంతకుముందు మనకు టికెట్స్ అనేది లోపలే ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు ఈ టికెట్స్ అనేవి ఇక్కడ బయట ఒక షెడ్ నిర్మాణం చేసి ఆ షెడ్లో అయితే ఇస్తున్నారు. షెడ్లో నిర్మాణం అక్కడికి వెళ్ళే కంటే ముందు ఈ మొబైల్ ఫోన్లు కానీ ఏ లగేజ్ కానీ అన్నీ అక్కడ ఇవ్వడానికి ఒక చిన్నగా కౌంటర్ అయితే పెట్టారు. మనకు ఫోన్స్ ఇబ్బంది ఏం పెట్టట్లేదు. కాకపోతే ఎవరన్నా అక్కడ పెట్టే వాళ్ళైతే పెట్టచ్చు. అదేవిధంగా చూస్తున్నారు కదా, ఇవే కౌంటర్లు. ముఖ్యంగా రాహుకేతు పూజకు 500 నుంచి 7000 వరకు టికెట్స్ అయితే ఉంటాయి. 500 అయితే నార్మల్గా ఒక పెద్ద హాల్లో చేస్తారు. 700 అయితే ఇంకొంచెం మీడియం హాల్లో చేస్తారు. 1000 రూపాయలు అయితే ఒక మండపంలో చేస్తారు. 2000, 5000, 7000 మాత్రం సాక్షాత్తు శ్రీకాళహస్తి దేవాలయంలో ఉన్న వినాయకుని ముందు మండపంలో అయితే చేస్తారు. అంటే డబ్బు మనం ఎంత ఎక్కువగా పెడితే అంత దగ్గర నుండి అయితే ఈ రాహుకేతు పూజ అనేది అయితే నిర్వహిస్తారు. కాకపోతే పూజ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే భగవంతుడికి దగ్గరగా దూరం అనేది మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో గ్రహించండి. చూస్తున్నారు కదా, 1500, 2000, 5000 ఇలా అయితే కౌంటర్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం టికెట్ అది పర్చేజ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఈ రైట్ సైడ్లో ఒక గోపురం అయితే ఉంటుంది. ఆ గోపురం దగ్గర నుండి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గోపురం ద్వారా డైరెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా అయితే మనకు పాతాళ వినాయకునికి మందిరం అయితే వస్తుంది. అంటే భూమి లోపల అయితే ఆ వినాయకుని విగ్రహం అయితే ఇక్కడ వెలిసిందని చెప్పి పురాణం అయితే ఉంది. మీరు శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడిని ఎంతమంది దర్శనం చేసుకున్నారో కమెంట్లో అయితే చెప్పండి. వీడియోలోకి వెళ్దాం. ఈ పాతాళ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో అయితే 500, 750 అయితే హాల్స్ అయితే ఉంటాయి. మేము 750 అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. 750 టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదే 750 చిన్న మండపం అయితే ఉంటుంది. ఆ మండపం లోపల అయితే మనకు ఒక గంటన్నర అయితే ఈ పూజ అనేది చేస్తారు. అందరినీ ఒకే టైప్లో కూర్చుండబెట్టి పూజకు కావాల్సిన సామాన్ అయితే వాళ్ళే అక్కడే ఇస్తారు. ఆ 750 టికెట్లోనే అందులోనే ఇస్తారు. అవన్నీ మనకు ఒక 2 కనుమలు ఉంటాయి, ప్లస్ నాగప్రతిమలు కూడా ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఇచ్చేసి ఈ పూజ అనేది అయితే చేయమని అయితే చెప్తారు. సో ఇది అంటే మామూలుగా
500కు 750కి డిఫరెన్స్ అంటూ ఏముండదు. కాకపోతే చిన్నగా ఏంటంటే హాల్ పెద్దగా ఉంటుంది, చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం పూజ అనేది మైక్లో అనౌన్స్ చేస్తారు. సో ఇది 500కి సంబంధించిన క్యూ లైన్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ 500కి సంబంధించింది పెద్ద హాల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే శ్రీకాళహస్తి మందిరం లోపలికి వెళ్ళడానికైతే ఉంటుంది. సో మనం 750 రూపాయలది పూజ, గంటన్నర పూజ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దర్శనానికి అనేది అదే టికెట్ పైన అయితే మనకు పంపిస్తారు. ఉగాది తర్వాత రాహుకేత కుజ దోషాలు అవి అంటారు కదా, సో దానికి ఉపశమనం ఏంటంటే శ్రీకాళహస్తి దేవాలయం అనేది ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇది సాక్షాత్తు వెలిసిన ఈ శ్రీకాళహస్తి పంచభూతాల్లో ఒకటైన ఈ శివాలయం చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం. మనకు ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ పోతాయని చెప్పి అయితే ఇక్కడి పూజారులు పండితులు అయితే చెప్తున్నారు. దీంతోపాటు పెళ్ళి కాని వారు కానీ, సంతానం కాని వారు కానీ, ఇలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ వచ్చి కూడా ఈ పూజలు అయితే చేసుకుంటారు. పూజల యొక్క సమయం ఏంటంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఈ పూజ అవి చేస్తారు. దీంతోపాటు మనకు దర్శనం అనేది కూడా మనకు ఇస్తారు. దర్శనం చేసుకొని ఇది చూస్తున్నారు కదా, ఇది 500లకు సంబంధించిన క్యూ లైను. ఇక్కడ రష్ బాగా ఉంటుంది, జనం చాలా ఉంటారు. అది పెద్ద హాల్ ఉంటుంది. ఒకేసారి ఒక 500 మంది 200 మంది అలా ఒకేసారి కూర్చుండబెట్టి అయితే మనకు చేస్తారు. ఇది టెంపుల్ ముందు మనకు ఒక పురాతనమైన చెట్టు అయితే ఇక్కడ మనకు ఉంటుంది. చూడండి, ఆ చెట్టు దగ్గరే అయితే ఎవరైతే పండితులు శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించిన నైవేద్యాలు పులిహోర కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగల్ కానీ, మళ్ళీ ఇక్కడ నైవేద్యం అనేది భక్తులకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది శ్రీకాళహస్తి దేవాలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండే మనం దర్శనానికైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. పూజ అది చేసుకున్న తర్వాత నేరుగా లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. దాంతోపాటు జ్ఞానప్రసన్నాంబ అమ్మవారిని కూడా ఉంటుంది. అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే రావచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు పులిహోర లడ్డు అవి కౌంటర్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా శ్రీకాళహస్తిలో ఉంటుంది. ఒక రోజులో ఈ శ్రీకాళహస్తి టెంపుల్ని అయితే మనం పూజ అవి చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. మేమైతే సిరిసిల్ల నుంచి వచ్చాము కదా, కామారెడ్డి నుంచి డైరెక్ట్గా తిరుపతి వచ్చి దర్శనం చేసుకొని కాళహస్తికి అయితే వచ్చాము. మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా శ్రీకాళహస్తీశ్వరుని గురించి? అయితే ప్లాన్ చేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ నుండైనా కానీ మనకు ట్రైన్స్ అయితే చాలానే ఉన్నాయి, అందుబాటులో ఉంటాయి శ్రీకాళహస్తికి. లేదంటే తిరుపతికి వస్తే కనుక తిరుపతి నుంచి కూడా మనకు ఒక గంటన్నర సమయంతో మనం శ్రీకాళహస్తికి అయితే బస్సు కానీ బై వెహికల్స్ కానీ చాలా అంటే చాలా అందుబాటులో ఉంటాయి. ఇది నియరెస్ట్ ప్లేస్, తిరుపతికి దగ్గరలోనే ఉంటుంది. మీరు ఇప్పటివరకు అయితే కాళహస్తిని దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకుంటే మీ అనుభూతి ఎలా ఉందో కమెంట్లో అయితే చెప్పండి. నేనైతే పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. లోపలికి ఫోన్ అది అలౌడ్ లేదు కాబట్టి లోపల మీకు వీడియో అనేది తీయలేదు. పూజ అది చేసుకున్న తర్వాత ఫ్యామిలీతో అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అలా ఫొటోస్ అవి దిగి ఇక్కడ కొంచెం ఆ ప్రసాదం తీసుకొని అయితే మేము రిలాక్స్ అయ్యాము. కాసేపు కూర్చున్నాము ఇక్కడ. అలా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భక్త కన్నప్పది కూడా స్టోరీ అయితే శ్రీకాళహస్తి దేవాలయంలోనే ఉంది. అది దీన్ని ఆనుకునే కొండపైన అయితే దేవాలయాన్ని అయితే నిర్మించారు. అది కూడా మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే ఈ వీడియో చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ రాహుకేతు పూజ ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది దాని గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. మనం మార్నింగ్ 6 o'clock వస్తే కనుక కొంచెం రష్ ఉంటుంది. 9 దాటిందంటే రష్ అయితే ఏముండదు. కాకపోతే కొంచెం ప్రొద్దున చేసుకుంటే బాగుంటుందని జనాలు 5 గంటలకు వచ్చి లైన్ అది కడతారు. ఒక 5 నుంచి 6, 7 మధ్యలో అయితే కొంచెం రష్ ఉంటుంది. తర్వాత నార్మల్ అయితే అవుతుంది. సో గ్రహించగలరు. 500, 750, 1500, 2000, 5000 ఇలా మనకు టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి.
అయితే నార్మల్గా అందరు జనాలు 500 750కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం 2000 5000కి అయితే ఆలోచన చేస్తారు. సో 750 కూడా మరీ అంత బ్యాడ్గా అయితే ఏముండదు. 750 కూడా బాగానే ఉంటుంది. సో నా సజెషన్ 750 అయితే వీలైతే తీసుకోండి. లేదంటే 500కి వెళ్ళినా కూడా మనకు పర్లేదు. దర్శనం అనేది మనకు రాహుకేతు పూజ అనేది బాగానే జరుగుతుంది. సో దానిపైన ఎలాంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ విధానం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలకు అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీరు మోటివేట్ చేసి కొంచెం కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. ఉంటాను. బాయ్ బాయ్.